హే గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజైతే నేను మీషో నుండి కొన్ని కొత్త జ్యువెలరీ కలెక్షన్స్ని అయితే తీసుకొచ్చేసాను. ఇవన్నీ కూడా ఎలా వచ్చాయో ఈ వీడియోలోనైతే క్లియర్గా చూసేద్దాం. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నేను చూపించే జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. కలెక్షన్ అయితే చాలా బాగా వచ్చేసిందండి. అండర్ 1000 రూపీస్ లోపే బెస్ట్ కలెక్షన్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను ఈరోజైతే. ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా చూసేద్దాం. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను కూడా కొత్తగా ఛానల్ని స్టార్ట్ చేశానండి. మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి. చాలా వరకు వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు అలాగే డైలీ వీడియోస్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా చాలా వరకు ఉన్నారండి. ప్లీజ్ మీరు సపోర్ట్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు కూడా మీ ముందుకు నేను కొత్త కలెక్షన్ అయితే తీసుకొస్తాను. అప్డేట్ని అయితే మిస్ అవ్వకండి. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ బీడెడ్ కలెక్షన్ అయితే ఫస్ట్గా తీసుకొచ్చాను. ఈ సెట్ చూస్తున్నారు కదా, లాకెట్ అయితే చాలా పెద్దగా వచ్చేసింది. ఈ లాకెట్లోనైతే ఇలా 2 పికాక్స్ అయితే వచ్చాయి. మధ్యలో ఒక గ్రీన్ స్టోన్ అయితే వచ్చింది. సైడ్కి పికాక్స్ కూడా పింక్ స్టోన్ అయితే వచ్చేసింది. మధ్యలో లక్ష్మీమాత లోటస్ ఫ్లవర్లో కూర్చున్న విధంగా ఉందండి. సైడ్ కూడా ఇక్కడ వచ్చిన హ్యాండ్స్ ఫినిషింగ్ కానీ కింద వచ్చిన లోటస్ ఫ్లవర్ కానీ చాలా బాగుంది. ఇక్కడ పైన కూడా మనకి 1 గ్రామ్ బాల్స్ అయితే వచ్చాయండి. ఈ 1 గ్రామ్ బాల్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మధ్యలో ఇక్కడ గ్రీన్ అండ్ పింక్ స్పిన్నర్స్తో అయితే ఈ విధంగా వచ్చేసింది. మధ్యలో మనకి రైస్ పల్స్ అంటాం కదా, ఆ రైస్ పల్స్ అలాగే పైన చిన్న గోల్డ్ బీడ్స్ కూడా ఉన్నాయి. ఈ రైస్ పల్స్ పైన కింద అయితే గోల్డ్ బీడ్స్ వచ్చాయి. పైకి వచ్చేసేసరికి ఇక్కడ పింక్ స్పిన్నర్స్ ఎండ్ అయిన తర్వాత మనకి మళ్ళీ 1 గ్రామ్ బాల్ అయితే వచ్చేసింది. ఈ స్పిన్నర్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మంచి షైనీగా ఉన్నాయండి. పైకి వచ్చేసేసరికి షుగర్ బీడ్స్తో అయితే ఒక 10 లైన్స్ అయితే వచ్చాయి. నెక్కు పెట్టుకున్నా కానీ నిండుగా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇక్కడ కొంచెం చైన్ అయితే వచ్చేసిందండి. ఈ లాకెట్ బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, మంచి గోల్డ్ ప్లేటెడ్లోనైతే లాకెట్ వచ్చేసింది. ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి. ఈ సెట్ని మనం నెక్ సెట్గా వాడుకోవచ్చు లేదా మినీ హారంగా కూడా వాడుకోవచ్చు అండి. బ్యాక్ సైడ్ కొంచెం చైన్ ఎక్కువగా యాడ్ చేసుకుంటే నెక్ సెట్గా వాడుకోవచ్చు, లేదంటే మన నెక్కి ఒక సింపుల్ సెట్ని పెట్టినా కానీ ఈ సెట్ని అయితే మినీ హారంగా వాడేసుకోవచ్చు. వీటికి వచ్చిన జుమ్కాస్ అయితే సూపర్గా వచ్చాయండి. బెస్ట్ క్వాలిటీతో ఉన్నాయి. రియల్ గోల్డ్ జుమ్కాస్ ఎలా ఉంటాయో ఆ విధంగానే ఉన్నాయండి. తేడా అయితే ఏమీ ఉండదు. అంత మంచి ఫినిషింగ్తో అయితే ఈ జుమ్కాస్ ఉన్నాయి. జుమ్కా కింద ఇక్కడ స్పిన్నర్స్ అల్లేసి ఉన్నాయి కదా, మనకి లాకెట్కి కూడా అదే విధంగా అయితే అల్లేసి ఉన్నాయండి. ఈ అల్లిన బీడ్స్ కూడా చక్కగా హ్యాంగింగ్ అవుతున్నాయి. పైన చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చిన లక్ష్మీమాత డిజైన్ అయితే చాలా బాగుందండి. నిండుగా వచ్చేసింది డిజైన్ అయితే. చెవుకి పెట్టుకున్నా కానీ లుక్ అయితే సూపర్గా ఉంటుంది. ఇక్కడ లోటస్ ఫ్లవర్ కింద కూడా మనకు ఒక పింక్ స్టోన్ అయితే వచ్చేసింది. కింద వచ్చేసి డిఫరెంట్ ప్యాటర్న్ అయితే వచ్చేసిందండి. జుమ్కా చుట్టూ కూడా వర్క్ ఉంటుంది, ప్లేన్ అయితే ఉండదు బుట్ట అయితే. మొత్తం కూడా ఈ విధంగా చిన్న చిన్న డ్రాప్ డిజైన్ వచ్చేసింది. అలాగే ఇక్కడ పైన వచ్చేసేసరికి ఒక లీఫ్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది. మొత్తం కూడా నీట్ ఫినిషింగ్తో ఉంది. బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ పుష్ బ్యాక్ బటన్ అయితే వచ్చేసిందండి. ఈ బటన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇయర్ టప్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. రియల్ గోల్డ్ ఇయర్ టప్స్ అన్న నమ్ముతారు, అంత బెస్ట్గా వచ్చేసింది క్వాలిటీ అయితే. నెక్ సెట్ బాగుంది. ఇక్కడ వచ్చిన ఇయర్ టప్స్ కూడా సూపర్గా ఉన్నాయి. మీరు శారీస్ మీదకి లేదా డ్రెస్సెస్ మీదకి ముఖ్యంగా ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్ వేసినప్పుడు ట్రెండీగా పెట్టడానికి ఇలాంటి నెక్ సెట్స్ బాగుంటాయండి. అలా లాంగ్ ఫ్రాక్ వేసినప్పుడు ట్రై చేయండి. లుక్ అయితే సూపర్గా ఉంటుంది. శారీస్ మీదకి కూడా చాలా బాగుంటుంది. ట్రెండీగా ఉంటుంది, లుక్ కూడా సూపర్గా ఉంటుంది. ఇది ఎప్పుడు పెట్టుకున్నా కానీ ఓల్డ్ అనిపించదండి, అంత ట్రెండీగానే ఉంటుంది బీడ్స్ కలెక్షన్ అంటేనే. ఇక నెక్స్ట్ సెట్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ మీదకి ఒక డిఫరెంట్ నెక్ సెట్ని అయితే తీసుకొచ్చేసాను. ఎప్పుడు గోల్డ్ ప్యాటర్న్ అలా కాకుండా ఇలాంటి డిఫరెంట్ సెట్స్ని కూడా చూస్తూ ఉండాలి. ముఖ్యంగా కాలేజ్కి వెళ్తున్న అమ్మాయిలు కానీ లేదా చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నా వాళ్ళకి ఇలా డిఫరెంట్గా వేయాలి అంటే ఈ సెట్స్ అయితే చాలా బాగుంటాయండి. వెస్ట్రన్ వేర్గానైతే చాలా బాగుంటుంది ఈ నెక్ సెట్ అయితే. మనం శారీస్ కూడా కొంచెం ప్లెయిన్ శారీస్ లేదా డిజైనర్ శారీస్ కడుతుంటాం కదా, అలాంటి శారీస్ మీదకి కూడా ఈ నెక్ సెట్స్ అయితే బెస్ట్గా ఉంటాయండి. ఇక్కడ మొత్తం కూడా మనకి కుందన్స్ అలాగే ప్లాస్టిక్ బటన్స్ ఉంటాయి కదా, ఆ బటన్స్తో అయితే ఈ సెట్ వచ్చేస్తుందండి. డిఫరెంట్గా ఉంది. ఇక్కడ మొత్తం కూడా కుందన్స్ షైనింగ్ అయితే చాలా బాగా వచ్చేసిందండి. ఫినిషింగ్ నీట్గా ఉంది. ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దగ్గరగా ఒక 10 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. నేను ఒక 2-3 పిక్స్ని అయితే వీడియోలో యాడ్ చేస్తాను. బ్యాక్ సైడ్ అయితే మనకి థ్రెడ్డే వచ్చేసింది. ఇక్కడ నెక్ సెట్ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఒక చైన్ టైప్ వచ్చేసిందండి. సిల్వర్ చైన్ ఉంటుంది కదా, ఆ టైప్లో జాలీ చైన్ వచ్చేసి దాని మీద కుందన్స్ ఈ ప్లాస్టిక్ బటన్స్తో అయితే ఇలా అంటించి ఉందండి. ఇవైతే ఏమి ఊడడం లేదండి, మంచి క్వాలిటీతో ఉంది.
డిజైనర్ ఫ్రాక్స్ లేదా లాంగ్ ఫ్రాక్స్ శారీస్ మీదకి కూడా ఈ సెట్ అయితే చాలా బాగుంటుంది. లైట్ వెయిట్గా ఉందండి. ఇయర్ టాప్స్ చూడడానికి పెద్దగా ఉన్నాయి కదా, చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. ఒక రోజంతా కూడా క్యారీ చేయగలుగుతారు. డిఫరెంట్గా ఉంది. మీరు నెక్ సెట్ వేయకుండా సింపుల్గా ఈ ఒక ఇయర్ టాప్స్ అయితే జీన్స్ మీదకి పెట్టేసుకోవచ్చు, లేదా ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు ఎలా పెట్టుకున్నా కానీ వేటి మీదకైనా సూపర్గా ఉంటుంది. నాకైతే క్వాలిటీ చాలా బాగా నచ్చేసిందండి. ఇక్కడ నేనైతే ఇలా లైట్ మెరూన్ షేడ్లో ఉండే విధంగా సెట్ని తీసుకున్నాను. ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నచ్చిన వాళ్ళైతే ఒక్కసారి చూడండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. ఇక మరొక సెట్ని అయితే చూసేద్దాం. ఇక్కడ నేను మంచి గోల్డ్ ప్యాటర్న్లో ఉన్న లాంగ్ హారాన్ని అయితే తీసుకొచ్చేసాను. అన్ని మినీ హారాస్ లేదా నెక్ సెట్లనే చూస్తూ ఉంటాం కదా, మీషోలో మంచి లాంగ్ హారా కలెక్షన్ కూడా ఉందండి. అందులో ఒక బెస్ట్ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఇక మీకు మీషో నుండి ఇలాంటి లాంగ్ హారం అలాగే ట్రెండీగా ఉన్న ఏడీ స్టోన్ లాంగ్ హారం కలెక్షన్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో అయితే తప్పనిసరిగా కామెంట్ చేయండి. నేను త్వరలోనే మీరైతే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బోలెడంత లాంగ్ హారం కలెక్షన్ అయితే తీసుకొస్తాను. మీరు షాక్ అవ్వాలి, మీషోలో ఇంత బెస్ట్ కలెక్షన్ ఉందా అనేసి. అయితే అలాంటి కలెక్షన్ అయితే మీకోసం తీసుకొస్తాను. ఇక ఇప్పుడు వచ్చిన ఈ లాంగ్ హారం మొత్తం కూడా క్లియర్గా చూసేద్దాం. ఇక్కడ లక్ష్మీమాత కాన్సెప్ట్లోనే లాంగ్ హారం మొత్తం కూడా ఉంటుంది. దగ్గరగా ఇందులోనైతే ఈ సెంటర్లో 9 లక్ష్మీమాత మోటివ్స్ ఉన్నాయండి. గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ అయితే ఇక్కడ వచ్చేసాయి. మల్టీ షేడ్లో ఉన్న విధంగానైతే నేను నెక్ సెట్ని తీసుకున్నాను. ఇందులో గ్రీన్ స్టోన్ మొత్తం వచ్చిన ఒక నెక్ సెట్ ఉంది, పింక్ స్టోన్స్ వచ్చిన నెక్ సెట్ అయితే మరొకటి ఉంది. లాంగ్ హారం అయితే నేను పిక్స్ని కూడా యాడ్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, లక్ష్మీమాత ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చేసింది. కింద అంతా కూడా మనకి గోల్డ్ మువ్వలు అయితే వచ్చేస్తాయండి. ఇక్కడ లక్ష్మీమాత ఎండింగ్ అయిన తర్వాత ఒక 3 ఇంచుల దాకా అయితే మనకి మంచి పింక్ స్టోన్స్ అండ్ మధ్యలో ఒక గ్రీన్ స్టోన్తో అయితే ఇలా హారం అయితే వచ్చేసింది. హారం వెడల్పు కూడా చూస్తున్నారు కదా, చాలా బాగుందండి. బెస్ట్ క్వాలిటీతో అయితే ఈ హారం వచ్చేసిందండి. మొత్తం కూడా చూడండి, లోపల సైడ్ కూడా మనకి చిన్న గోల్డ్ డ్రాప్స్ అయితే ఇక్కడ స్టోన్స్ పక్కన వచ్చేసాయి. పైకి వచ్చేసేసరికి మళ్ళీ ఒక 5 లక్ష్మీమాత మోటివ్స్ అయితే వచ్చాయండి. ఇక్కడ లక్ష్మీమాత పక్కన కూడా పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ అయితే వచ్చాయి. మొత్తం కూడా మల్టీ కలర్లో ఉందండి. మీరు ఏ కలర్ శారీ కట్టినా కానీ వాటి మీదకైతే ఈ నెక్ సెట్ అయితే లాంగ్ హారం అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. బ్యాక్ సైడ్ అయితే మనకి థ్రెడ్ వచ్చేసిందండి. థ్రెడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. థ్రెడ్ లెంత్ కూడా ఎక్కువగానే వచ్చేసిందండి. మీకు నచ్చిన విధంగా మినీ హారంగా లేదా లాంగ్ హారంగానైతే ఈ సెట్ని అయితే సెట్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, అంతా గోల్డ్ ప్లేటెడ్లోనే సెట్ అయితే ఉందండి. అండర్ 1000 రూపీస్ లోపే మనకైతే సెట్ వచ్చేస్తుంది. ఈ సెట్కి వచ్చిన ఇయర్ టాప్స్ని కూడా ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ జుమ్కాస్ వచ్చాయండి. ఇయర్ టాప్స్ అయితే ఈ జుమ్కాస్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. అసలు ఎంత నీట్ ఫినిషింగ్తో ఉందంటే, పైన చూస్తున్నారు కదా లక్ష్మీమాత మోటివ్ మనకి హారంలో వచ్చిన విధంగానే ఇక్కడ లక్ష్మీమాత లోటస్ ఫ్లవర్లో కూర్చున్న విధంగా నీట్ ఫినిషింగ్తో అయితే ఉందండి. డిజైన్ ఎలా ఉందన్నది కూడా క్లియర్గా మనకి ఇందులో కనిపిస్తుంది. కింద వచ్చేసేమో జుమ్కాకి చుట్టూ కూడా ఇక్కడ స్టోన్స్ వచ్చాయి. ఇవైతే రియల్ స్టోన్స్ కాదండి, కొంచెం మనకి ప్లాస్టిక్ స్టోన్ మిక్సింగ్లోనైతే ఉంటుంది. మరీ చీప్ క్వాలిటీ అయితే కాదండి. 200, 300 నెక్ సెట్స్కి వచ్చిన విధంగా రాలేదు. కొంచెం హై క్వాలిటీలోనైతే ఈ స్టోన్స్ ఉన్నాయి. జుమ్కా చుట్టూ కూడా పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ అయితే వచ్చాయండి. కింద గోల్డ్ మువ్వలు వచ్చేసాయి. జుమ్కా సైజ్ కూడా మంచి మీడియంగా ఉంది. చక్కగా మీరు ఈ నెక్ సెట్ని పెట్టకుండా ఇయర్ టాప్స్ని కూడా విడిగా అయితే పెట్టేసుకోవచ్చు. క్వాలిటీ అయితే బెస్ట్గా ఉందండి. చూస్తున్నారు కదా, మంచి గోల్డ్ ప్లేటెడ్లోనైతే ఈ జుమ్కాస్ అయితే వచ్చాయి. చక్కగా కింద వచ్చిన మువ్వలు కూడా హ్యాంగింగ్ అవుతున్నాయండి. మరి వెయిట్ అయితే లేవండి, లైట్ వెయిట్గానే ఉన్నాయి. ఒక రోజంతా కూడా క్యారీ చేయగలుగుతాము. బ్యాక్ సైడ్ అయితే మనకి ప్లాస్టిక్ పుష్ బ్యాక్ బటన్ అయితే వచ్చేసింది. ఈ సెట్ కూడా నేను హైలీ రికమెండ్ చేస్తానండి. ఇక మరొక సెట్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ సెట్ అయితే ఒక బ్యూటిఫుల్ చౌకర్ని అయితే తీసుకొచ్చేసానండి. మీషోలో మంచి ట్రెండింగ్లో ఉన్న కొత్త కలెక్షన్ అండి ఇదైతే. ఇప్పుడు ఓపెన్ చేసి చూసేద్దాం. మీకు నచ్చితే మాత్రం ఏ సెట్ అయినా వెంటనే ఆర్డర్ని అయితే చేయండి. మీరు విష్ లిస్ట్లో పెట్టి లేట్ చేశారంటే తొందరగా అవుట్ ఆఫ్ అయితే అయిపోతాయి ప్రోడక్ట్స్ అయితే. ఖచ్చితంగా విష్ లిస్ట్లో పెట్టి మీరు 1 అవర్ ఆగా లేదా నెక్స్ట్ డేన చూసారంటే అవుట్ ఆఫ్ స్టాక్లోనే ఉంటుందండి ప్రోడక్ట్ అయితే. నచ్చిన వాటిని అయితే మిస్ అవ్వకండి. ఈ నెక్లెస్ని అయితే ఇప్పుడు క్లియర్గా చూసేద్దాం. ఈ నెక్లెస్ని మనం చౌకర్గా కూడా వాడుకోవచ్చండి. కొంచెం థ్రెడ్ దగ్గరికి ఇలా లాగామంటే మనకి చౌకర్ టైప్లోనైతే కనిపిస్తుంది. ఇక్కడ మధ్యలో చూస్తున్నారు కదా, లక్ష్మీమాత మోటివ్ అయితే వచ్చేసిందండి. ఇక్కడ మధ్యలోనైతే ఈ లక్ష్మీమాత కూడా లోటస్ ఫ్లవర్లో కూర్చున్న విధంగా ఉంటుంది. కింద మనకి మొత్తం కూడా లక్ష్మీ రూపులు అయితే వచ్చేస్తాయి. ఇక్కడ లోటస్ ఫ్లవర్ కింద ఉన్న
ఒక లక్ష్మీ రూపం మీద మాత్రం మనకి ఇలా డ్రాప్ షేప్లోనైతే ఒక స్టోన్ వచ్చేసిందండి. చుట్టూ కూడా ఇక్కడ లక్ష్మీమాత రూపులు చూస్తున్నారు కదా, మంచి గోల్డ్ ప్లేటెడ్లోనైతే వచ్చాయండి. ఎంత నీట్గా ఉందంటే మనం పెట్టిన ప్రైస్కి అయితే 100% వర్త్ ఇట్ అండి. అంత బెస్ట్గా ఈ నెక్ సెట్ అయితే వచ్చేసింది. ఇక్కడ మొత్తం కూడా పైన వచ్చేసేసరికి మనకి పికాక్ డిజైన్ అయితే ఉంటుంది. ఒక పికాక్ అంతా కూడా వైట్ స్టోన్స్తో ఉంటుంది, మరొక పికాక్ ఏమో వైట్ స్టోన్స్ అలాగే గోల్డ్ ప్లేటెడ్లోనైతే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పికాక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. పైన కూడా మనకి గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ అయితే వచ్చాయండి. ఈ రౌండ్ షేప్లో ఉన్నాయి కదా, ఇక్కడ ఎనామిల్ పెయింట్ అయితే కాదు, అంతా కూడా స్టోన్స్ ఏనండి. మంచి ఏడి స్టోన్స్తో అయితే ఈ నెక్ సెట్ మొత్తం కూడా వచ్చేసింది. ఎక్కడ ఒక స్టోన్ కూడా ఊడిపోలేదండి. మంచి షైనింగ్తో ఉంది, నీట్ ఫినిషింగ్తో అయితే ఉంది. నెక్ సెట్ కూడా మరీ వెయిట్ అయితే ఉండదు, మీడియంగా లైట్ వెయిట్గానే ఉంటుంది. ఈ కింద లక్ష్మీ రూపులు కూడా నీట్ ఫినిషింగ్తో ఉన్నాయండి. క్లియర్గా లక్ష్మీ మాతలు అయితే కనిపిస్తారు. పైకి వచ్చేసేసరికి మనకి ట్రయాంగిల్ షేప్లో ఒక లాకెట్ టైప్ ఉంది కదా, అక్కడ సెట్ అయితే ఎండింగ్ అవుతుంది. అక్కడ కూడా మనకి లక్ష్మీమాత డిజైన్ అయితే మోటివ్ వచ్చేసిందండి. అంతా కూడా గోల్డ్ ప్లేటెడ్లోనే ఉంది. ఈ నెక్ సెట్ కూడా మరీ స్టిఫ్గా ఉండదండి, చక్కగా ఫోల్డింగ్ అయితే అవుతుంది. నేను అంతా కూడా ఇప్పుడు మీకు క్లియర్గా ఇలా బెండ్ చేసి అయితే చూపిస్తాను. మనకి బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్డే వచ్చేసిందండి. ఈ థ్రెడ్ కూడా చాలా పెద్దగా ఉంది, క్వాలిటీ కూడా బెస్ట్గా ఉంది. ఈ థ్రెడ్ని ఉంచుకున్నా మనకి నీట్గానే ఉంటుంది. నెక్స్ట్ సెట్ బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, అంతా గోల్డ్ ప్లేటెడ్లోనే ఉందండి. క్వాలిటీ అయితే బెస్ట్గా ఉందండి. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. మీరు శారీస్ మీదకి కానీ, లాంగ్ ఫ్రాక్స్ మీదకి కానీ, లేదా హాఫ్ శారీస్ కడుతున్నప్పుడు ఇలాంటి నెక్ సెట్ ఒకటి వేసుకొని సింపుల్ లాంగ్ హారం వేసుకున్నారంటే లుక్ అయితే సూపర్గా అదిరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇలా చౌకర్ టైప్ వస్తుంది. కొంచెం మనం కిందికి పెట్టామంటే ఇలా నెక్ సెట్గా కూడా వాడుకోవచ్చు. 2 టైప్స్గానైతే ఈ సెట్ని వాడేసుకోవచ్చు. క్వాలిటీ మాత్రం బెస్ట్గా ఉందండి. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. ఈ నెక్ సెట్కి వచ్చిన ఇయర్ టాప్స్ని చూసేద్దాం. ఇక్కడ ఇయర్ టాప్స్ అయితే మనకి మంచి జుమ్కాస్ అయితే వచ్చాయండి. ఓన్లీ జుమ్కాస్ బయట తీసుకోవాలి అన్నా మనకి ఎంత లేదన్నా 400 అయితే ఖచ్చితంగా పడుతుందండి. 400 to 450 అయితే ఈ సెట్కి పెట్టాల్సి వస్తుంది. అంత బెస్ట్ క్వాలిటీతో అయితే వచ్చేసింది. ముందల మొత్తం కూడా మనకి సీజెడ్ స్టోన్స్ అయితే వచ్చాయి. మధ్యలో చూస్తున్నారు కదా, గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ వచ్చాయి, కింద వైట్ స్టోన్స్ వచ్చాయి. పికాక్ డిజైన్ ఉంది కదా నెక్ సెట్లో, అదే విధంగా ఇక్కడ జుమ్కాకి అయితే డిజైన్ వచ్చేసిందండి. నీట్గా ఉంది. మనకి మొత్తం కూడా చిన్న పల్స్ అయితే ఈ జుమ్కా చుట్టూ కూడా అల్లేసి ఉన్నాయి చూడండి. బుట్ట ఫినిషింగ్ అయితే నీట్గా ఉందండి. మొత్తం కూడా గోల్డ్ ప్లేటెడ్లోనే ఉంది. ఈ జుమ్కా బ్యాక్ సైడ్ అయితే మనకి ప్లెయిన్గా ఉంటుందండి. ఇక్కడ వర్క్ వచ్చేసింది కదా ముందల, వెనక సైడ్ అయితే ప్లెయిన్గా ఉంటుంది. సీజెడ్ సెట్ అంటేనే ఈ విధంగా ఉంటుందండి. బ్యాక్ సైడ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం ఇలా జాలీ బుట్ట టైప్ అయితే వచ్చేసింది. డిజైన్ ఉంటుంది కానీ ఇక్కడ స్టోన్ ఫిట్టింగ్ అయితే రాదు. నీట్ ఫినిషింగ్తో ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చేసింది. పైన లక్ష్మీమాత లోటస్ ఫ్లవర్లో కూర్చున్న విధంగా సేమ్ మనకి లాకెట్లో వచ్చేసింది కదా, ఒక డ్రాప్ షేప్ స్టోను అలా వచ్చేసింది. బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ బటన్ అయితే వచ్చేసింది. క్వాలిటీ అయితే బెస్ట్గా ఉందండి. లైట్ వెయిట్గా కూడా ఉన్నాయి. ఒక రోజంతా కూడా క్యారీ చేయొచ్చు. మంచి గోల్డ్ ప్లేటెడ్లోనైతే జుమ్కాస్ వచ్చాయండి. కింద వచ్చిన పర్ల్స్ అయితే చక్కగా హ్యాంగింగ్ అవుతున్నాయి. సింపుల్గా నీట్గా చూడండి. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. నేనైతే ఈ సెట్ని హైలీ రికమెండ్ చేస్తానండి. మీ జ్యువెలరీ కలెక్షన్లో అయితే ఈ సెట్ని అయితే తప్పకుండా తీసుకొని పెట్టుకోండి. చాలా బాగుంది. ఏ జ్యువెలరీ సెట్నైనా సరే అండి, తీసుకున్న తర్వాత మనం పెట్టుకొని ఫంక్షన్స్కి అలా వెళ్ళి వస్తాం కదా, వచ్చిన తర్వాత సెట్ని తీసి ఒక కాటన్ క్లాత్తో చక్కగా క్లీన్ చేసుకొని, మన స్వెట్ ఎలాగో అంటుంటుంది కాబట్టి ఒకసారి అలా క్లీన్ చేసిన తర్వాత ఒక కనీసం 5 minutes లేదా 10 minutes అయితే ఫ్యాన్ గాలికి ఉంచిన తర్వాత మీరు ఏ బాక్స్లో స్టోర్ చేసుకోవాలనుకున్నారో దాంట్లో పెట్టేయండి. అలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఏ జ్యువెలరీ అయినా సరే అండి, ఎక్కువ రోజులైతే కలర్ షేడ్ అవ్వకుండా ఉంటుంది. మీషోలో తీసుకున్నా, బయట మనం ఎక్కడ తీసుకున్నా కానీ ఫస్ట్ చేయవలసింది అయితే అదే అండి. అలా చేయడం వల్ల అయితే మన జ్యువెలరీ కలెక్షన్ త్వరగా పాడవకుండా అయితే ఉంటుంది. చాలా వరకు తెలిసే ఉంటుంది, కొంచెం తెలియని వాళ్ళకని చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఇక మరొక బ్యూటిఫుల్ నెక్ సెట్ని అయితే చూసేద్దాం. ఇదైతే కొంచెం చౌకర్ టైప్లోనే ఉంటుందండి. బెస్ట్ క్వాలిటీలో వచ్చేసిందండి. మొత్తం కూడా స్టోన్స్ వచ్చాయి. ఇలా చూసిన దానికంటే కూడా నెక్కు పెట్టుకుంటే మాత్రం మంచి లుక్ అయితే వచ్చేసింది. నేనైతే ఈ సెట్ని అయితే హైలీ రికమెండ్ చేస్తానండి. చిన్నపిల్లల కానుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈ సెట్ని అయితే పెట్టేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం కూడా పైన ఒక లైన్లోనైతే ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది కదా, ఇందులో మొత్తం మంచి వైట్ స్టోన్స్ వచ్చాయి. మధ్యలో వచ్చిన స్టోన్స్ అయితే ప్లాస్టిక్ స్టోన్స్ అంటాం కదా, ఆ విధంగా వచ్చేసాయండి. కానీ వైట్ స్టోన్స్ అయితే రియల్ స్టోన్స్ అండి. మంచి షైనింగ్తో ఉంది. ఈ నెక్ సెట్ని మీరు ఆర్డర్ చేసినా కానీ మళ్ళీ రిటర్న్ అయితే చేయరండి, అంత బెస్ట్ క్వాలిటీతో ఉంది.
ఈ సెంటర్లో లాకెట్ టైప్ వచ్చేసింది కదా, చాందుబాలి టైప్లోనే ఉంటుంది. మధ్యలో ఒక్క గ్రీన్ స్టోన్ మాత్రమే ఉంటుంది. మొత్తం కూడా మనకి పింక్ స్టోన్సే వచ్చేస్తాయి. ఈ నెక్ సెట్ చౌకర్ చుట్టూ కూడా మనకి ఇలా పర్ల్స్ అయితే చక్కగా హ్యాంగింగ్ అవుతున్నాయండి. నిండుగా వచ్చేసాయి పర్ల్స్ అయితే. ఒక్క పర్ల్ కూడా ఊడిపోలేదండి. ఇక్కడ లాకెట్లో కూడా 2 పీకాక్స్ అయితే వచ్చాయి. కింద మొత్తం కూడా మనకి మొత్తం వైట్ స్టోన్స్తోనే డిజైన్ అయితే ఉంటుందండి. బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా. ఇక్కడ ఈ సెట్ అయితే గోల్డ్ ప్లేటెడ్ కాదండి, మ్యాట్ గోల్డ్ షేడ్లోనైతే ఉంటుంది. కొంచెం గోల్డ్కి లైట్ షేడ్లోనైతే ఉంటుంది. ఇక్కడ ఈ చౌకర్ కూడా చక్కగా ఫోల్డింగ్ అవుతుంది చూస్తున్నారు కదా. మన నెక్కి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. చూడండి చక్కగా చౌకర్ అయితే ఇలా సెట్ అయిపోతుందండి. నీట్గా ఉంది. నేనైతే సెట్ని హైలీ రికమెండ్ చేస్తాను. బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్డే వచ్చేసింది. థ్రెడ్ క్వాలిటీ కూడా బాగుంది కాబట్టి థ్రెడ్డే ఉంచేసుకోండి, నీట్గా ఉంటుంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి. అండర్ 650 రూపీస్ లోపే మనకైతే ఈ చౌకర్ సెట్ అయితే వచ్చేస్తుంది. కరెక్ట్ ప్రైస్ ఉన్న పిక్ని అయితే ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను. ఇందులో సింగిల్ సెట్ మాత్రమే అవైలబుల్గా ఉందండి. కలర్ ఆప్షన్స్ అయితే ఏమీ లేవు. ఇలా కొంచెం మల్టీ కలర్లో వచ్చిన విధంగానే ఒక్క చౌకర్ సెట్ మాత్రమే ఉంది. ఇక వీటికి వచ్చిన జుమ్కాస్ని అయితే చూసేద్దాం. ఇక్కడ మనకి చాందుబాలి టైప్లోనైతే ఇయర్ టాప్స్ వచ్చాయండి. పైన ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది. సేమ్ చౌకర్లో వచ్చిన ఫ్లవర్ డిజైన్ ఉంది కదా, అదే విధంగా ఇక్కడ స్టోన్స్ అయితే వచ్చాయండి. మధ్యలో ఒక పింక్ స్టోన్ వచ్చింది. కింద 2 పికాక్స్ ఉండి మధ్యలో గ్రీన్ స్టోన్ అయితే వచ్చేసింది. ఈ పికాక్స్లో కూడా పింక్ స్టోన్స్ వచ్చాయి. కింద మొత్తం వైట్ స్టోన్స్ అయితే వచ్చాయండి. క్వాలిటీ అయితే బెస్ట్గా ఉంది. కింద చక్కగా పల్స్ అయితే నిండుగా ఈ ఇయర్ టాప్కి మొత్తం కూడా వచ్చేసాయి. మనకి లైట్ చాందుబాలి టైప్లోనైతే ఈ సెట్ ఉంటుందండి. లైట్ వెయిట్గా ఉందండి. ఒక రోజంతా కూడా పెట్టుకొని క్యారీ చేయగలుగుతాము, అంత లైట్ వెయిట్గా వచ్చేసింది. బ్యాక్ సైడ్ కూడా పుష్ బ్యాక్ బటన్ అయితే ఇచ్చేసారు. ఈ పుష్ బ్యాక్ బటన్ క్వాలిటీ కూడా బెస్ట్గా వచ్చేసిందండి. ఈ జుమ్కా బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, నీట్గా ఫినిషింగ్తో అయితే ఉందండి. నేను ఈ సెట్ని కూడా హైలీ రికమెండ్ చేస్తాను. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా ఈ నెక్ సెట్ అయితే బాగా సూట్ అవుతుందండి. ఇక్కడ 2 ఇయర్ టాప్స్ కూడా చూడండి, నీట్ ఫినిషింగ్తో అయితే ఉన్నాయి. బెస్ట్ క్వాలిటీతోనైతే ఉంది. మనం పెట్టిన ప్రైస్కి అయితే వర్త్ ఇట్ అండి. నచ్చిన వాళ్ళైతే కలెక్షన్ని మిస్ అవ్వకండి. అలాగే ఈ చౌకర్స్ మీదకి మీకు లాంగ్ హార కలెక్షన్ కావాలంటే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో అయితే మీ కామెంట్ని మెన్షన్ చేయండి. త్వరలో మీ ముందుకైతే లాంగ్ హార కలెక్షన్ అయితే తీసుకొచ్చేస్తాను. మరి ఈ రోజు చూపించిన నెక్ సెట్స్లలో అలాగే జ్యువెలరీ కలెక్షన్లో మీకే కలెక్షన్ నచ్చింది, మీరే కలెక్షన్ తీసుకున్నారో కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.